కోరిన కోర్కెలు తీర్చే బండారి దేవుడు కొమురవెల్లి మల్లన్న చెంతకు ప్రయాణం మరింత సుగమం కానుంది. దశాబ్దాలుగా రైలు కోసం వేచి చూసిన భక్తులకు ఆ కల నెరవేరనుంది. రైల్వే స్టేషన్ ప్రారంభంతో భక్తులకు మల్లన్న దర్శనం మరింత సౌకర్యవంతం కానుంది. మల్లన్న స్వామి దయ వల్లే రైల్వే స్టేషన్ వచ్చిందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ రాకతో కొమురవెల్లిలో అభివృద్ధి ఎలా ఉండబోతుంది అనే అంశాలను వివరిస్తున్న ఆలయ ప్రధాన అర్చకుడు మల్లికార్జున్తో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి. దశాబ్దాల నాటి కళ కొమురవెల్లి మల్లన్నకి రైల్వే స్టేషన్ తీసుకురావడము. ఇక్కడ ఈ కళ కోసము కృషి చేసింది ఎవరంటే మనకి ముఖ్యంగా వినిపించే పేరు ఇక్కడ కొమురవెల్లి మల్లన్న ఆలయ ప్రధాన అర్చకులు మల్లన్న గారు. ముఖ్యంగా చూసినట్టయితే దీని వెనకాల కృషి ఏముంది, ఎందుకోసము ఇక్కడ రైల్వే స్టేషన్ రావాలనుకున్నారు అనే మాటలు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ నమస్తే అండి. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు చాలా రోజుల నుంచి మనకి కొమురవెల్లికి మల్లన్న దగ్గరికి భక్తుల సౌకర్యార్థము రైల్వే స్టేషన్ తీసుకురావాలి, ఆ రైలు సౌకర్యం ఉంటే ఇంకా ఎక్కువ భక్తులు వస్తారని చెప్పేసి ఒక కళ అయితే ఉండేది. అది ఈ రోజుతో నెరవేరబోతుంది. సో దీని పట్ల మీకు ఎలా ఉంది మీ అభిప్రాయం? ఇక్కడ మనోహరాబాద్ నుండి కరీంనగర్ రైలు కొత్తపల్లి రైలు మార్గం అయింది. అందులో సిద్దిపేటలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి రైల్వే లైన్ ఇనాగ్రేషన్ అయింది. కొమురవెల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ ఆల్టింగ్ లేదు. సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఆల్టింగ్ ఉండే. ఇక్కడికి మల్లికార్జున స్వామివారి సన్నిధికి మన రాష్ట్రంలో కదా ఇతర రాష్ట్రాలు కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శనానికి వస్తారు. వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ ఆల్టింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, వివిధ నాయకులందరినీ వచ్చిన దేవాలయానికి వచ్చిన నాయకులందరికీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు ఇక్కడ దేవాలయ కార్యనిర్వహణాధికారు, గ్రామ ప్రజలు, ఆలయ సిబ్బంది అందరము ఇక్కడికి రావాలని చెప్పి ప్రత్యేకంగా కోరి ప్రతి వచ్చిన నాయకులందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరియు బీజేపీ బండి సంజయ్ గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడే, వారి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళి అశ్విన్ వైష్ణవ్ గారిని కలవడం జరిగింది. ఆ తదుపరి ఇక్కడ రైల్వే స్టేషన్ భూమి పూజ మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అయింది. ఈరోజు ఆ కళ సాకారం అవుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు తక్కువ వ్యయంతో స్వామివారి దర్శనానికి కేవలం 25 రూపాయల టికెట్తో సికింద్రాబాద్ నుండి ఇక్కడికి వచ్చే విధంగా సౌకర్యం కలిగింది. మల్లన్న భక్తులకే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులందరికీ సౌకర్యంగా, మరియు చుట్టుముట్టు ఉన్న విలేజ్లో ఉన్న అందరి వ్యాపారం అభివృద్ధి అవుతుంది. భక్తులు గణనీయంగా పెరుగుతారు. దేవాలయం కూడా ఇంకా అభివృద్ధి అవుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే కొమురవెల్లి మల్లన్న అంటే ఒక రాష్ట్రంలోనే కాదు వివిధ రాష్ట్రాలకు కూడా ప్రఖ్యాతిగాంచిన దేవుడు అని చెప్పి విశ్వసిస్తారు. సో ఇప్పుడు ఈ కనెక్టివిటీ వల్ల ఇప్పటికి మనకి ఇక్కడ భక్తుల రద్దీ ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారు. ఇది సుమారు ఇప్పుడు 50 లక్షల పైచీలకు భక్తులు వస్తున్నారు. అందరికీ దేశవ్యాప్తంగా కూడా కొమురవెల్లి పుణ్యక్షేత్రం ఉందని తెలుస్తుంది. ఈ రైలు సౌకర్యంతో కూడా చాలా భక్తులు అధిక సంఖ్యలో పెరుగుతారు. మరియు దేవాలయం కూడా సుమారు ఇప్పుడు 25 కోట్ల రూపాయల ఆదాయంలో ఉంది. స్వామివారి ఆదాయం పెరుగుతుంది, భక్తుల సంఖ్య, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పి మేము చాలా సంతోషంతో ఉన్నాం. ఈరోజు మనకి కేంద్ర మంత్రులు, వారితో పాటు భాజపా నేతలు కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ రైల్వే స్టేషన్కి రైలును ఇక్కడ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. రోజు 4 సర్వీసులు నడుపుతామని చెప్పేసి 5 రూపాయల నుంచి 30 రూపాయల వరకే మనకు సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట కనెక్టివిటీకి ఇక్కడ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఇందాక మనకి పంతులు గారు చెప్పినట్టుగానే ఒక దివ్యక్షేత్రాలన్నింటినీ, పుణ్యక్షేత్రాలన్నింటినీ కలుపుతూ ఈ లైన్ చేర్చడం అనేది ఒకంత చాలా సంతోషకరమైన అంశం అని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా భక్తులు ఒక క్షేత్రానికి వస్తే అక్కడి నుంచి ఇంకో క్షేత్రానికి వెళ్ళడానికి ఇబ్బందులు లేకుండా ఉంటుందని, అలాగే దీన్ని అమృత్ భారత్ స్కీమ్ కింద చేర్చి ఈ స్టేషన్ని మరింత అభివృద్ధి చేసినట్టయితే ఇక్కడ భక్తుల సౌకర్యార్థము రావడానికి రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపరిచే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు భావిస్తున్నారు. ఇది మొత్తంగా కొమురవెల్లి నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, కొమురవెల్లి నుంచి.